నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. బుధవారం ఢిల్లీ నుండి ఆమె వర్చువల్ విధానంలో నిర్వహించిన బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎన్ఐసి నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాల్య వివాహ్ ముక్త్ భారత్ లక్ష్యమని అన్నారు. పిల్లలు ఎదగడానికి, వృద్ధి చెందడానికి సురక్షితమైన వాతావరణం అవసరమని అన్నారు. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయడంలో భాగంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి చేతుల మీదుగా బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాంపెయిన్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల నిర్మూలనకు అసాధారణ కృషి చేసిన కొందరు వ్యక్తులతో బాల్య వివాహాలు ఎదుర్కోవడంలో వారి విజయాల గురించి మాట్లాడటానికి ఎంపిక చేసిన 9 మంది పిల్లల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమైపేట గ్రామానికి చెందిన బుచ్చ రమణమ్మతో మంత్రి వర్చువల్గా మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ హాజరైన అందరితో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు దేశంలో ఒక పెద్ద సమస్య అని, ఈ సమస్యను అధిగమించడానికి అందరి సహకారం అవసరమని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారిని శాంతిశ్రీ, పిఓఎం మల్లేశ్వరరావు, పిఓఐఎల్ నాయుడు, వివిధ కళాశాలల నుండి విద్యార్థినులు, వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ హిమబిందు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం 1-2 డిపోలకు నూతనంగా 25 బస్సులు బుధవారం కూటమి ప్రభుత్వం అందించింది. ఈ బస్సులను ఎమ్మెల్యే శంకర్ ఆర్టీసీ డిపోలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు త్వరలో 42 కొత్త బస్సులు రానున్నాయని, ముందుగా 25 బస్సులు వచ్చాయని తెలిపారు. ఇందులో ఇంద్ర ఏసీ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులు కూడా ఉన్నాయని అన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుందని తెలిపారు. దీనికోసం మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు గత 5 నెలలుగా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి దాదాపు 42 బస్సులు కొత్తవి రావడం జరిగింది. దాంట్లో 25 బస్సులు శ్రీకాకుళం 1-2 డిపోకి రావడం జరిగింది. దీంట్లో పల్లె వెలుగు కానీ, అలాగే ఎక్స్ప్రెస్ కానీ, సెమీ లగ్జరీ కానీ, సూపర్ లగ్జరీ, ఒక ఇందిరా కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా చేపట్టాలంటే వాళ్ళకి ముందు ఏదో మొక్కుబడిగా మనం పథకం ప్రారంభించే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బస్సు కూడా కనీసం రిపేర్ కూడా చేసిన పాపాన పోలేదు. అన్ని బస్సులు కూడా మొత్తం ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను పెట్టేయడమే, ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను తోసేయడమే. అదే పరిస్థితి వచ్చింది కానీ రిపేర్ చేయలేదు. కొత్త బస్సు ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలుగా ఈ డిపోకి ఒక్క కొత్త బస్సు వచ్చిన సందర్భం కూడా లేదు. ఇప్పుడు హయ్యర్ బస్సులతో పాటు ఆర్టీసీ తరపున కూడా బస్సులు కొనడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరికీ సౌకర్యార్థం మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేసి కొత్త బస్సులు ఇచ్చి ప్రజలకు అందరికి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నప్రసాదాన్ని ఎవరూ వృధా చేయవద్దని ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు కోరారు. ఈ మేరకు బుధవారం బహుళ ద్వాదశిని పురస్కరించుకుని శ్రీరమ్య తిరుమల ఆలయ ప్రాంగణంలో భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు చేతుల మీదుగా అందజేశారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని సేవలందించారు. పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెలలో ఒకరోజు స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేస్తున్నామని, అందులో భాగంగానే ఈ నెలలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. జిల్లాలోనే దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. నగరంలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కార్యాలయంలో అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా రథసప్తమికి త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి
అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో 88 దేవాలయాలు ఉన్నాయని వాటికి సంబంధించి భూముల వివరాలు సమగ్రంగా తెలియచేయాలని సిబ్బందికి సూచించారు. కొన్ని దేవాలయాల్లో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్న ఆలయాలకు ఫెస్టివల్ చేస్తామని తెలిపారు. దేవాలయాలకు సంబంధించిన భూముల ఆక్రమణలకు గురైతే వాటిని చట్టరీత్యా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అరసవెల్లి దేవాలయంలో ప్రసాద స్కీమ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకాకుళం అరసవెల్లి పుష్కరిణుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని అన్నారు. సమావేశంలో అరసవెల్లి శ్రీకాకుళం ఉమారుద్రకోటేశ్వరాలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసమే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నట్లు నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. చలుమూరు మండలం కొండకామేశ్వరపేట యలమంచిలి గ్రామంలో మత్స్యకారులకు ఫింగర్ లింక్ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలను చెరువుల్లోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు 40% సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ, అలాగే 90% సబ్సిడీపై మత్స్యకార పనిముట్లు అందించడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్యాభివృద్ధి పథకం చేపట్టిందని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకుడు, జిల్లా నెయ్యల కుల సంఘ అధ్యక్షులు దువ్వారపు గురునాథ్, నెయ్యల కుల సంఘం నాయకులు సూర్యనారాయణ, అధికారులు, కార్యకర్తలు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 29వ తేదీ నుంచి వర్షాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా చూడాలని, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి నిర్వహించిన వారపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోకుండా చూడాలని, రైతులకు టార్ఫ్లైన్లు, టెంట్లు, గోను సంచులు, ఇతర అవసరమైన వస్తువులను అందించాలని సూచించారు. ధాన్యాన్ని ఎత్తైన ప్రదేశాల్లో నిల్వ ఉంచి టార్ఫ్లైన్లు కప్పి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోవాలని, వచ్చిన ధాన్యం వచ్చినట్లు సేకరించాలని ఆదేశించారు. మెలియాపుట్టి మండలంలో 1000 ఎకరాలకు తక్కువ కాకుండా భూమిని సేకరించి ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్ర నిధులతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకోసం ఎకరా చొప్పున భూమిని సేకరించాలని అన్నారు. ఆయా చోట్ల ఇండోర్, అవుట్డోర్ కోర్టులు నిర్మిస్తామని అన్నారు. పల్లె పండుగలో శంకుస్థాపన చేసిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ పద్మావతి, అప్పారావు, వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథ్ స్వామి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతీ సౌజన్య, ఐసిడిఎస్ పిడి బి శాంతిశ్రీ, ఆర్ఎన్బి ఎస్సీ జాన్ సుధాకర్, సిపిఓ ప్రసన్నలక్ష్మి తదితరులు ఉన్నారు. వర్షం పడితే నగరంలో నీరు నిల్వ ఉండే పరిస్థితిని మార్పు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ప్రధాన కాలువ నుంచి మురుగునీరు ఆటంకం లేకుండా వెళ్లేందుకు చేపడుతున్న పనులను ఆయన బుధవారం పరిశీలించారు. శ్రీకాకుళం నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా సాఫీగా ప్రవహించే వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద కాలువలపై బరువైన పలకల స్థానంలో కవర్ స్లాబులు ఏర్పాటుకు సూచనలు చేశారు. దీనివల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగితే సులువుగా వాటిని తొలగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. తాము చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గుర్తించాలని గుండు శంకర్ కోరారు. ఓ ప్రైవేట్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న అలభాన చిన్నారావుకు రోడ్డు ప్రమాదంలో కుడికాలు విరిగిపోగా వైద్యం కోసం 15 లక్షల రూపాయలు అవసరమవగా పెద్దపాడు గ్రామానికి చెందిన యువత ముందుకొచ్చి ఈరోజు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారావు పేదరికంలో ఉన్నాడని, ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బొట్ట శంకర్, బోర చిన్నారావు, కోరాడ సీతారాం, ఆవల ఢిల్లీ, కె యశ్వంత్, మోషి తదితరులు ఉన్నారు. పార్లమెంటులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కి 2 ముఖ్యమైన విషయాలను సూచిస్తూ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయల సమక్షంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు, ఐటీ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి వినతిపత్రాన్ని అందజేశారు. రాజాం, పాలకొండ, సీతంపేట, కొత్తూరు, హడ్డుబంగి, పర్లాకిమిడి ప్రాంతాల రైల్వే అనుసంధానం, ఈ ప్రాజెక్టుపై డిపిఆర్ తయారీకి అనుమతులు తక్షణమే ఇవ్వాలని వినతిపత్రంలో ఎంపీ పేర్కొన్నారు. అలాగే ఒడిశా రాష్ట్రంతో అనుసంధానించుకునే విధంగా రైల్వే మార్గం ఏర్పాటు చేయడం అనేది ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనదని అన్నారు. రైల్వే నిర్మాణం, నిర్వహణతో స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రైల్వే మార్గం స్థాపన కోసం త్వరగా ఒక సామర్థ్యమైన అధ్యయనాన్ని ప్రారంభించాలని మంత్రిని కోరారు. అక్రిడేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులకు రైల్వే పాసులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో సోంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వి లోవరాజు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల పట్ల ఎస్ఐలకు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎస్ఐ లోవరాజు విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి సోంపేట పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు. ఈ నెల 24వ తేదీన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇండోర్ హాల్ వేదికగా 1వ జిల్లా స్థాయి ఇంటర్ స్కూల్ పెన్కాక్ సిలాట్ పోటీల్లో జిల్లా నలుమూల నుండి విద్యార్థులు పాల్గొని సత్తాను చాటారు. జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులు డిసెంబర్ 15వ తేదీన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రేగిడి దమయ్య, స్కూల్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, అందవరపు రమేష్లు విద్యార్థులను అభినందిస్తూ జిల్లా స్థాయిలో గెలుపొందిన పథకాలను ఇటీవల అందజేశారు. పిస్తాతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలి. ఇందుకు డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దాదాపు అందరూ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వంటి పేర్లు వినే ఉంటారు. అయితే గ్రీన్ కలర్లో ఉండే పిస్తాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు ఇది నిలయం. రెగ్యులర్ డైట్లో పిస్తాలను చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిస్తా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది క్రమంగా గుండె జబ్బులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. గుండెకి సంబంధించిన చాలా రుగ్మతలు అనారోగ్యకరమైన బరువు పెరగడం వల్ల సంభవిస్తాయి. ఇది గుండెపై ఒత్తిడి తెచ్చి చివరికి స్ట్రోక్కి దారితీస్తుంది. పిస్తా ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని క్యాలరీల స్థాయిని నియంత్రిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఒక గిన్నెలో పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల క్యాలరీలు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా రక్తం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. పిస్తా పప్పుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి. అంటే ఈ నట్స్ రక్తంలో చక్కెరను పెంచవు. పిస్తా ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను ప్రోత్సహిస్తుంది. పిస్తాలో శరీరానికి అవసరమైన విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B6 రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది కూడా. పిస్తాలో పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, ఫాస్ఫరస్, మాంగనీస్ కూడా ఉంటాయి. పిస్తా అధిక శక్తిని అందించిన బరువు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. పిస్తా పప్పులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువగా తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. పిస్తా పప్పు తరచూ తీసుకోవడం ద్వారా బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. పిస్తాలో ఉండే ప్రధాన పోషకాలలో ఫైబర్ ఒకటి. జీర్ణ వ్యవస్థలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఫైబర్ను పొలయబెట్టడం, కొవ్వు ఆమ్లాలుగా మార్చడం ద్వారా జీర్ణం చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడంలో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చర్మ ఆరోగ్యానికి పిస్తాలో ఉన్న విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం. ఇది చర్మం పొర, శ్లేష్మ పొర, కణపొరలలో అనుసంధానించి ఉంటుంది. ఇది హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మంను రక్షిస్తుంది. చర్మ వ్యాధుల నుండి నిరోధిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మరింత అందమైనదిగా చేస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.